అందరికీ నమస్తే అండి. గుడ్ మార్నింగ్. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, ఆంధ్రప్రభ 4 వార్తాపత్రికల్లో వచ్చిన వార్తలు, వాటిలో వాస్తవాలు, వాటి ఉద్దేశాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో ఉన్నది ఉన్నట్టు చెప్పుకుందాం. కంటెంట్ నచ్చిన వాళ్ళు మీ మిత్రులందరికీ కూడా వీడియో లింక్ షేర్ చేయండి. నచ్చని వాళ్ళు ఎందుకు నచ్చలేదు ఏంటి అనేది కూడా కామెంట్ చేయండి. సో ప్రతిరోజు కూడా 7:45, 8, 7:30 ఆ టైంలో ఈ వీడియో ఖచ్చితంగా పోస్ట్ చేస్తాం. మీరు ప్రతి ఒక్కరూ లైక్ చేయాలండి. మీ ప్రతి లైక్ కూడా ఇంపార్టెంటే. సరే, అది పక్కన పెడితే నిన్న అంటే ఈరోజు గణతంత్ర దినోత్సవం సందర్భంగా నిన్న రాత్రి కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించింది. పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ అవార్డు గ్రహీతల పేర్లు వెల్లడించింది. దానిలో మన తెలుగు రాష్ట్రాల నుంచి అత్యంత ప్రముఖ వైద్యుడు, ఆయన పేరు తెలియని వాళ్ళంటూ ఉండరు, వైద్య రంగంలో విశేష సేవలు అందిస్తున్న నాగేశ్వరరెడ్డి గారికి పద్మవిభూషణ్ అవార్డు వచ్చింది. గతంలో ఆయనకు పద్మభూషణ్ ఇచ్చారు. అంతకుముందు ఎప్పుడో దాదాపుగా ఒక 20 ఏళ్ల కిందటే పద్మశ్రీ కూడా ఇచ్చారు ఆయనకు. సో నిన్న ఆయనకు పద్మవిభూషణ్ ప్రకటించారనమాట. పద్మ అవార్డుల్లో అత్యంత కీలకమైన అవార్డు. సో నందమూరి బాలకృష్ణ గారికి పద్మభూషణ్ అవార్డు ఇచ్చారు, అవార్డు ప్రకటించారు. అలాగే సినీ రంగం నుంచే అజిత్ గారికి కూడా పద్మభూషణ్ అండ్ శోభన, ఆమె సినీ నటి ప్లస్ కూచిపూడి కళాకారిణి, ఆమెకు పద్మభూషణ్ ఇచ్చారు. అలాగే పద్మశ్రీ ఏమో మందకృష్ణ మాదిగ, ఆయనకు పద్మశ్రీ. అలాగే వాదిరాజ్ రాఘవేంద్రాచార్య గారికి పద్మశ్రీ, కేఎల్ కృష్ణ గారికి పద్మశ్రీ, మిరియాల అప్పారావు గారికి పద్మశ్రీ ఇచ్చారు. మాడుగుల నాగఫణి శర్మ గారికి పద్మశ్రీ ఇచ్చారు. సో నాగఫణి శర్మ గారు అంటే శతావధాని, అందరికీ తెలుసు, అనేక అవధానాలు చేస్తూ ఉంటారు. అలాగే మిరియాల అప్పారావు బుర్రకథా కళాకారుడు, ఆయనకు కూడా అవార్డులు ఇచ్చారనమాట. చాలా మంచి, అంటే అందరికీ ఎవరైతే అర్హులు ఉన్నారో, ఎవరికైతే రావాల్సి ఉందని అందరూ భావించారో వాళ్ళందరికీ వచ్చాయి. సో బాలకృష్ణ గారికి అవార్డు కోసం యాక్చువల్గా ఆయన ఫ్యాన్స్, టీడీపీ పార్టీ వాళ్ళు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు, బాలకృష్ణ గారికి అవార్డు రావట్లేదు ఏంటి పద్మ అవార్డు అని. సో ఎట్టగాలకు ఆయనకు పద్మభూషణ్ ప్రకటించారు. సో ఇక్కడ మన ఛానల్ ప్రత్యేకత మీకు ఒక్కసారి నేను చెప్పాలనుకుంటున్నాను. మేబీ మీ అందరికీ తెలిసే ఉంటుంది. మన ఛానల్లో బాలకృష్ణ గారికి పద్మభూషణ్ అవార్డు రాబోతోంది అనే విషయాన్ని 4 నెలల కిందట మన ఛానల్లో వీడియో చేశాం. బాలకృష్ణ గారికి పద్మభూషణ్ అవార్డు, ఇదిగోండి, బాలయ్యకు కేంద్రం కీలక అవార్డు, మరో 5గురికి కూడా అని చెప్పి ఈ వీడియో ఎప్పుడు చేసామంటే అక్టోబర్ 19, 2024 నేను ఈ వీడియో చేశాను. ఈ వీడియోలోనే బాలకృష్ణ గారికి అండ్ దువ్వూరు నాగేశ్వరరెడ్డి గారికి కూడా పద్మభూషణ్ అవార్డు, పద్మవిభూషణ్ అవార్డులు వచ్చే అవకాశం ఉందని ఈ వీడియోలో మనం చెప్పాము. సో అట్లా అంటే మనకున్న సోర్సుల ద్వారా ముందే తెలిసింది. సరే, ఈ పద్మ అవార్డులకు సంబంధించి అన్ని పత్రికల్లో కూడా కీలకంగా ప్రచురించారు. ఇదండి, తెలుగు రాష్ట్రాలకు 7 పద్మాలు. విఖ్యాత వైద్యుడు నాగేశ్వరరెడ్డికి పద్మవిభూషణ్, టాలీవుడ్ స్టార్ ఎమ్మెల్యే బాలకృష్ణకు పద్మభూషణ్, మాదిగ రిజర్వేషన్ ఉద్యమ నేత మందకృష్ణ, అవధాని నాగఫణి శర్మలకు పద్మశ్రీ, విద్యావేత్తలు కేఎల్ కృష్ణ, వాదిరాజులకు చోటు, బుర్రకథ అప్పారావుకు మరణానంతర పురస్కారం, దశదిన కర్మ రోజే పద్మశ్రీ వార్త విన్న కుటుంబం, 7 పద్మవిభూషణ్, 19 పద్మభూషణ్, 113 పద్మశ్రీ అవార్డులు, గణతంత్ర పౌర అవార్డులను ప్రకటించిన కేంద్రం, వాసుదేవ నాయర్, ఎల్ సుబ్రహ్మణ్యం విభూషణ్లు, శేఖర్ గుప్తా, అజిత్, శోభనలకు పద్మభూషణ్ అని దీన్ని ఆంధ్రజ్యోతిలో కూడా ప్రచురించారు. ఈవెన్ ఆంధ్రప్రభలో కూడా ఈ పద్మ అవార్డులను బాలకృష్ణ గారిని హైలైట్ చేస్తూ పద్మభూషణ్ బాలకృష్ణ, పద్మవిభూషణ్ నాగేశ్వరరెడ్డి అని చెప్పి ఇది రాసుకొచ్చారనమాట. సో మరి సాక్షిలో ఈ పద్మ అవార్డుల గురించి ఇటువైపు రాశారు, ఇదిగోండి ఇక్కడ రాశారు. నాగేశ్వరరెడ్డికి పద్మవిభూషణ్, వైద్య రంగానికి ఆయన అందిస్తున్న సేవలకు గుర్తింపు, రెండో అత్యున్నత పురస్కారానికి ఎంపిక. అలాగే బాలకృష్ణ గారికి పద్మభూషణ్ ఇచ్చినట్టు దీనిలో కూడా రాశారు. 4 పత్రికల్లో అది రాశారు, హైలైట్ చేశారు. ఇక మరో అంశాన్ని చూసుకుంటే, రాజధాని అమరావతిలో గ్లోబల్ లీడర్షిప్ సెంటర్ సింగపూర్ నుంచి ఐఎంబి యూనివర్సిటీ సిఐఐ భాగస్వామ్యంలో ఏర్పాటు చేస్తాం. దేశాధిపతులు, కంపెనీల సీఈఓల్ని కలిసే అద్భుత వేదిక దావోస్, బిల్ గేట్స్ సహా ప్రముఖులతో భేటీ అయ్యాం, మన దగ్గరున్న అవకాశాలను వివరించాం, ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడి. సో దావోస్ పర్యటన ఏ విధంగా జరిగింది, ఎవరెవరిని కలిశారు, ఎవరెవరు సానుకూలంగా స్పందించారు, సో ఈ మొత్తం దావోస్ పర్యటన
వివరాలన్నీ కూడా నిన్న సీఎం చంద్రబాబు నాయుడు గారు మీడియాకు వెల్లడించారు. ఇదిగో మనం దావోస్ వెళ్ళాము, అక్కడ ఈ ప్రతినిధులను కలిసాము, వాళ్ళు కొంతమంది సానుకూలంగా స్పందించారు, పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది, వస్తాయి అని ఆయన ఆ పర్యటన వివరాలన్నీ చెప్తూ, యాక్చువల్లీ మనం దావోస్ వెళ్ళడానికి ముందే మన రాష్ట్రంలో అనేక పెట్టుబడులు వచ్చాయి, 4 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు సాధించాము అని చెప్పి మొత్తం పురోగతి అంతా వివరించారనమాట. ఏపీ బ్రాండ్ను ప్రమోట్ చేయడానికే మనం దావోస్ వెళ్ళాము అని చెప్పారు. రాజధాని అమరావతిలో గ్లోబల్ లీడర్షిప్ సెంటర్ను ఏర్పాటు చేయనున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. అత్యుత్తమ బిజినెస్ స్కూల్స్లో ఒకటైన సింగపూర్కు చెందిన ఐఎంబి యూనివర్సిటీ భారత పరిశ్రమల సమాఖ్యతో కలిసి దీన్ని నెలకొల్పనున్నట్లు తెలిపారు. ప్రపంచంలోని ప్రముఖ పారిశ్రామిక వాణిజ్య సంస్థల అధిపతులు, సీఈఓల జిఎల్సి మేనేజ్మెంట్ కమిటీలో నియమిస్తామని వివరించారు. ప్రపంచవ్యాప్తంగా స్థిరపడిన తెలుగు వారిని, భారతీయుల్ని గ్లోబల్ లీడర్లుగా, ఎంటర్ప్రెన్యూర్లుగా తీర్చిదిద్దడం జిఎల్సి లక్ష్యమన్నారు. ఇట్లా దానికి సంబంధించిన అంశాలన్నీ చెప్పుకొచ్చారనమాట. సో ఇదే అంశాన్ని ఆంధ్రజ్యోతిలో రాశారు. దావోస్కు ముందే భారీగా పెట్టుబడులు వచ్చాయి, అప్పటికే రాష్ట్రానికి 4 లక్షల కోట్లు వచ్చాయి, దావోస్లో ఎంఓయూలు చేయాలనేది ఓ మిథ్య, దావోస్లోనే ఎంఓయూలు చేయాలనేది ఓ మిథ్య. అక్కడ ఎంఓయూలు చేయడానికి వెళ్ళరు, అక్కడ పెట్టుబడులు ఆకర్షించడానికి, పెట్టుబడులకు ఉన్న అవకాశాలు వివరించడానికి మాత్రమే వెళ్తారు. ఎంఓయూలు అక్కడే చేయాలనేది ఓ మిథ్య, అది కరెక్ట్ వర్డ్. అందరినీ ఒకే చోట కలపడమే సదస్సు స్పెషల్. ప్రపంచం తీరు తెలుసుకునేందుకే అక్కడికి, దానిని బట్టి ప్రణాళికలు రచించుకుంటాం. ఏపీ విధ్వంసకులే గొంతు చించుకుంటున్నారు. సింగపూర్ ప్రభుత్వంపై కేసులు పెట్టి వేధించారు, మళ్ళీ ఈ రాష్ట్రానికి రమ్మంటే వాళ్ళు వస్తారా? కోల్పోయిన ఏపీ ఇమేజ్ని పునరుద్ధరిస్తున్నాం, ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యలు. ముందు మనం మన కాళ్ళ మీద నిలబడడం ముఖ్యం, అన్నిటికీ కేంద్రం మీదే ఆధారపడలేం. దేశంలోని అన్ని రాష్ట్రాలు కేంద్రాన్ని సాయం అడుగుతూనే ఉంటాయి, మనది మరీ గడ్డు సమస్య. ముందు ఆక్సిజన్ కావాలి, అందుకే దావోస్ నుంచి తిరిగి వస్తూ ఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రిని కలిశాను. కేంద్ర ప్రాయోజిత పథకాలన్నీ గత 5 ఏళ్ళు నిలిచిపోయి వాటన్నింటినీ మళ్ళీ పునరుద్ధరించాం అని చెప్తూ, దావోస్లోనే ఎంఓయూలు కుదుర్చుకోవాలనేది ఒక మిథ్య మాత్రమే, అక్కడ కేవలం పెట్టుబడులు ఆకర్షించడానికి, మన రాష్ట్రంలో ఉన్న అవకాశాలను వివరించడానికి వెళ్తాము అని ఉన్నదన్నట్టు ఆయన చెప్పేశారు. సో దీన్ని సాక్షిలో భలే వక్రీకరించారు, దీన్ని సాక్షిలో వక్రీకరించి రాశారు. దావోస్ వెళ్తే పెట్టుబడులు వస్తాయనేది ఒక మిథ్య, అక్కడ ఎంఓయూలు చేసుకోవడం ఒక మిథ్య అన్నారు, అంతే తప్ప దావోస్ వెళ్తే పెట్టుబడులు వస్తాయనేది ఒక మిథ్య అనలేదు ఆయన. చూసారా చిన్న తేడా, దావోస్లోనే ఎంఓయూలు చేసుకోవడం అనేది ఒక మిథ్య, దానికి దావోస్ వెళ్తే పెట్టుబడులు వస్తాయనేది ఒక మిథ్య అనేదానికి తేడా ఉంది కదా. వీళ్ళు ఇలా వక్రీకరించి రాశారు, ఆయన అన్నది వేరు. అటువంటి నెగిటివ్ ఆలోచనల నుంచి మీడియా బయటకు రావాలి. ఇతర రాష్ట్రాలకు పెట్టుబడులు రావడాన్ని స్వాగతిస్తున్నా, అన్ని దేశాల కంపెనీల ప్రతినిధులను ఒకచోట కలిసే నెట్వర్కింగ్ సమావేశం అది. రామాయపట్నం వద్ద బీపీసీఎల్ రిఫైనరీ, అనకాపల్లిలో ఆర్సిలర్ మిత్తల్ యూనిట్లు. మీడియాతో సీఎం చంద్రబాబు, ఒప్పందాలు కుదరకపోవడంతో యూటర్న్ తీసుకున్న బాబు. ఒప్పందాలు అక్కడ కాదు, వాళ్ళు వస్తారు, వాళ్ళు ఆంధ్రప్రదేశ్ వచ్చి పరిస్థితులు చూసుకొని ఇక్కడ పెట్టుబడులు పెట్టాలా వద్దన్నది ఆలోచించి ఇక్కడ ఎంఓయూలు చేసుకుంటారనమాట. సో దీన్ని సాక్షిలో ఈ విధంగా రాశారు. ఆంధ్రప్రభలో చూసుకుంటే దావోస్ నుంచి దండిగా 10 లక్షల కోట్లు ప్రపంచ దిగ్గజ సంస్థలు రాబోతున్నాయి. ఏపీకి గూగుల్ వస్తే గేమ్ చేంజర్ అవుతుంది. అగ్రిటెక్, మెడ్టెక్ రంగాలపై బిల్ గేట్స్తో చర్చించాను. రాష్ట్ర వ్యాప్తంగా భారీ పరిశ్రమలను ఏర్పాటు చేయబోతున్నాము. ఇప్పటికే కొన్ని సంస్థలతో ఒప్పందాలు కూడా పూర్తయ్యాయి. కోస్తా తీర ప్రాంతంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాము. గత విధ్వంసం చెందిన రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపిస్తున్నాం. మీడియా సమావేశంలో దావోస్ పర్యటన వివరాలు వెల్లడించిన సీఎం చంద్రబాబు. ఇదిగోండి దావోస్ రిజల్టు, రానున్న రోజుల్లో 10 లక్షల కోట్లు పెట్టుబడులు రాష్ట్రానికి రాబోతున్నాయి. ఆ దిశగానే ప్రపంచ దిగ్గజ సంస్థలతో చర్చించి రాష్ట్రాన్ని ఆహ్వానించానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. సో ఓవరాల్గా ఆయన చెప్పిన కంక్లూజన్ ఏంటంటే, ఒక క్లారిటీ ఏంటంటే, మీరు ఒక్కో పత్రికల్లో ఒక్కొక్కటి రాశారు కదా, మరి ఆయన ఏం మాట్లాడారని మీరు అనుకుని ఉంటారు. ఆయన చెప్పింది దావోస్లోనే ఎంఓయూలు కుదుర్చుకోవడం ఒక మిథ్య, మనం అక్కడికి వెళ్ళి మన రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను, అనుకూల అంశాలను వాళ్ళకు వివరించాము, వాళ్ళల్లో చాలామంది సానుకూలంగా స్పందించారు, భవిష్యత్తులో వాళ్ళు వస్తారు, రానున్న రోజుల్లో వస్తారు, వచ్చి దాదాపుగా ఒక 10 లక్షల కోట్ల వరకు పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంది, పరిశీలిస్తారు, ఉన్న అవకాశాలన్నీ కూడా మనం వాడుకుంటాము అని ఆయన చెప్పారు. అయినా దావోస్ వెళ్ళడానికి ముందే మన రాష్ట్రానికి చాలా పెట్టుబడులు వచ్చాయి, అక్కడ అదే అని చెప్పుకుంటూ వచ్చారు. దీనిలో సాక్షికి కావాల్సిన ముక్కని సాక్షి వాళ్ళు వాడుకున్నారు. సరే, అది పక్కన పెడితే ఈరోజు గణతంత్ర దినోత్సవం. మన వ్యూయర్స్ అందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. నేను ముందే చెప్పాల్సింది,
మర్చిపోయాను. రాజ్యాంగం నాకేమిచ్చింది? నాకంటూ ఉనికి ఇచ్చింది, నా గొంతుకకు బలాన్ని ఇచ్చింది, నా స్వేచ్ఛకు రెక్కలిచ్చింది, నా భావాలకు గౌరవం ఇచ్చింది. భారత రాజ్యాంగంలోని ప్రతి అక్షరం మహాత్ముడి ఆలోచనలకు, అంబేద్కర్ ఆశయాలకు సాక్షి సంతకం. ఇది పౌరుడి హక్కుల ఎక్కాల పుస్తకం. పాలకుడికి లౌకిక సామ్యవాద భావాలు బోధించే పెద్ద బాల శిక్ష. రిపబ్లిక్ డే సందర్భంగా ప్రత్యేక కథనం ఆదివారం అనుబంధంలో. ఈరోజు సండే మ్యాగజైన్లో రాజ్యాంగం మనకేమిచ్చింది అనేది వివరిస్తూ ఈ గణతంత్ర దినోత్సవం గురించి ప్రత్యేకతలు రాసుకొచ్చారనమాట సండే మ్యాగజైన్లో. అలాగే జమిలితో సుపరిపాలన, విధానాల్లో అనిశ్చితి తగ్గుతుంది, వలస వాసనలను తగ్గించుకుంటున్నాం. జాతిని ఉద్దేశించి రాష్ట్రపతి ముర్ము గణతంత్ర ప్రసంగం. సో జమిలి ఎన్నికలను హైలైట్ చేశారనమాట ఈ సంవత్సరం. తర్వాత అబద్ధాలు చెప్పలేకే తప్పుకుంటున్నా వెంకన్న భక్తుణ్ణి. రాజకీయ జీవితంలో ఏనాడు అసత్యం ఆడలేదు. ఈయన ఇంత అంటే నా నోటి నుంచి కొన్ని పదాలు వస్తున్నాయి, ఏమనుకోవద్దు. రాజకీయాల్లో నేను చూసిన అత్యంత అంటే ఇక్కడ పదం వాడచ్చో లేదో, అంటే చెత్త రాజకీయ నాయకుడు, ఇంకా అంతకుమించి నేను వేరే పదం వాడను. అసత్యం ఆడ్డంట, వెంకన్న భక్తుడంట. ఇక్కడే తేలిపోయింది. తిరుమల వెంకటేశ్వర సంగుల్లో పింక్ డైమండ్ ఉందని సృష్టించింది ఈయన కాదా? ట్వీట్ చేసింది ఈయన కాదా? తిరుమల వెంకటేశ్వర స్వామి గుడిలో పింక్ డైమండ్ ఉండేది, అది చంద్రబాబు నాయుడు ఇంట్లో, చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో, వాళ్ళ ఇంటి బీరువాలో ఉంది అని చెప్పి అప్పట్లో ఒక ఫేక్ ప్రచారాన్ని సృష్టించింది ఈయన కాదా? అది అబద్ధం, ప్లస్ వెంకటేశ్వర స్వామి భక్తిని ఉద్దేశించి ఆడిన అబద్ధం. సో ఈయన అసత్యం ఆడ్డంట, వెంకన్న భక్తుడంట, రెండూ అబద్ధమే. ఇలా చాలా ఉన్నాయండి. ఈయన రాజకీయ జీవితం మొత్తం కూడా వివాదాలు, అబద్ధాలు, సిల్లీ కామెంట్లు, వ్యక్తిత్వ హననాలు, కులాల పేరిట గొడవలే. ఈయన రాజకీయ జీవితం మొత్తం అంతే. రాజీనామాపై ఉపనేత విజయసాయిరెడ్డి రాజకీయాల నుంచి పూర్తిగా వైదొలుగుతున్నట్టు వెల్లడి. రాజీనామాను ఆమోదించిన రాజ్యసభ చైర్మన్. మొత్తానికి విజయసాయిరెడ్డి గారు రాజీనామా లేఖ ఇవ్వడం, వెంటనే గంట వ్యవధిలోనే దాన్ని ఆమోదించడం, వెంటనే అది ఖాళీ అయినట్టు నోటిఫై చేయడం, ఇవన్నీ కూడా చకచక జరిగిపోయాయి. అంటే ఆ ఖాళీ అయిన రాజ్యసభ సభ్యత్వాన్ని ఎవరికి ఇవ్వబోతున్నారు? యాక్చువల్లీ అది కూటమికి వస్తుంది. కూటమిలో బలం ప్రకారం టీడీపీకి కానీ జనసేనకు కానీ ఇవ్వాలి. ఆల్రెడీ బీజేపీ వాళ్ళు మొన్న ఆర్ కృష్ణయ్య గారికి ఇచ్చుకున్నారు. బీజేపీకి ఉన్న 7 ఎమ్మెల్యేలకే వాళ్ళకి యాక్చువల్లీ ఒక్క రాజ్యసభ కూడా రాదు. కానీ మిత్రుడు కాబట్టి, మిత్రబంధం కాబట్టి, బీజేపీ పెద్దన్న కాబట్టి వాళ్ళకు ఒక రాజ్యసభ ఇచ్చేశారు ఆర్ కృష్ణయ్య గారిది. సో ఈ రాజ్యసభ నిజానికి టీడీపీకో జనసేనకో ఇవ్వాలి. వాస్తవంగా జనసేనకి ఇచ్చేవచ్చు. సో మరి ఎవరికి ఇస్తారు? కానీ ఇప్పుడు బీజేపీ వాళ్ళేమో ఆయన ఎవరు కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నారంట. ఫస్ట్ ఆప్షన్ కిరణ్ కుమార్ రెడ్డి గారు, ఫస్ట్ ఆప్షన్ చిరంజీవి గారు. చిరంజీవి గారికి రాజ్యసభ ఇవ్వాలనేది బీజేపీ ఆలోచన. కానీ దానికి చిరంజీవి గారు ఒప్పుకుంటారా లేదా అనేది తెలియదు. చిరంజీవి గారు ఒప్పుకుంటే ఆయనకు రాజ్యసభ ఇచ్చి కేంద్రంలోకి తీసుకోవడానికి, పార్టీలో చేర్చుకోవడానికి కూడా వీళ్ళు సిద్ధంగా ఉన్నారు. మరి చిరంజీవి గారు ఒప్పుకుంటారా లేదా అనేది మనం ప్రస్తుతానికి చెప్పలేం. ఒకవేళ చిరంజీవి గారు కాదంటే కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఇచ్చే ఆలోచనలో బీజేపీ పెద్దలు ఉన్నారన్నమాట ఈ రాజ్యసభను. సో మొత్తానికి బీజేపీ వాళ్ళే తీసుకుంటారు అది. తర్వాత ఆదాయం తక్కువైనా ఆదాలో తగ్గొద్దు. కోటేశ్వరరావు ఉదయం వసారాలో కూర్చొని కాఫీ తాగుతున్నాడు. ఎదురుగా ఉన్న చెట్టుపై ఓ పక్షి కనిపించింది. కొమ్మల మధ్య అది ఒక పుల్ల పెట్టేసి వెళ్ళిపోయింది. దాన్ని ఆయన పెద్దగా పట్టించుకోలేదు. కొద్ది రోజుల తర్వాత అది చూస్తే అక్కడ పెద్ద గూడు కనిపించింది. చిన్న పక్షి తన కుటుంబం కోసం ఒక్కొక్క పుల్ల చేర్చి గూడు కట్టినట్టుగా తక్కువ ఆదాయం ఉన్నా, చిరుద్యోగమైనా నా వారి కోసం ఎందుకు డబ్బులు కూడబెట్టకపోతున్నాను అనే ఆలోచన పడ్డారు ఆయన. ఆయనలాగా ఎంతోమంది అనుకుంటారు. మీకు మనసుంటే ఎన్నో మార్గాలు ఉన్నాయి అని ఒక మంచి ఉదాహరణతో ఆదాయం ఎంత ఉన్నా సరే, నెలకి 20,000 సంపాదించేవాడైనా సరే, నెలకు 2 లక్షలు సంపాదించేవాడైనా సరే, సరైన ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తే, పొదుపు మార్గాలు పాటిస్తే ఏ విధంగా కూడబెట్టచ్చు అనేది ఉదాహరణతో రాశారు. రుణ సామర్థ్యంలో ఏపీకి 0 మార్కులు. నీతి ఆయోగ్ ఆర్థిక ఆరోగ్య సూచి తేల్చింది ఇది. జగన్ జమానా సాధించిన ఘనకార్యం. అధికారిక అప్పుల లెక్కలతోనే ఇంత దారుణం. అనధికారిక అప్పులు, పెండింగ్ బిల్లులు కలిపితే ఏ స్థాయిలోనో. దేశంలోని 18 పెద్ద రాష్ట్రాల జాబితాలో ఆర్థిక ఆరోగ్య సూచి ఎకనామిక్ హెల్త్ ఇండెక్స్లో ఆంధ్రప్రదేశ్ జగన్ జమానాలో అట్టడుగు నుంచి 2వ స్థానానికి నిలిచిందని నీతి ఆయోగ్ తాజా నివేదిక కుండబద్దలు కొట్టింది. అంతేకాదు నాటి ప్రభుత్వంలో రాష్ట్రం అప్పులు భరించలేని స్థాయికి పడిపోయారని విశ్లేషించింది. రుణ సామర్థ్యం అంశంలో ఆంధ్రప్రదేశ్కు 0 మార్కులు వేసింది. అంటే మనకి ఏమాత్రం రుణాలు ఇచ్చే అవకాశం లేదు అని నీతి ఆయోగ్ తేల్చింది. ఇదంతా కూడా మన గత ప్రభుత్వం వెలగబెట్టిన ఘనకార్యం అన్నమాట.
జబ్బలు చరచండి. సో ఈ పద్మభూషణ్, పద్మవిభూషణ్, పద్మశ్రీ అవార్డు గ్రహీతల యొక్క ప్రత్యేకతలు ఇందులో రాశారు. వీలైతే మీరు నాగేశ్వర రెడ్డి గారి లైఫ్ గురించి చదవండి. ఆయన గత 25 ఏళ్ళగా ఆయన చేస్తున్న సేవలు ఏమిటి అనేది ఒకసారి తెలుసుకోండి. ఆయన 100% అర్హుడు. ఆయన సామాజిక సమస్యలపై ఉద్యమ శంఖం, ఎస్సీల వర్గీకరణపై 30 ఏళ్ళుగా పోరాటం, మందకృష్ణ ప్రస్థానం. సో ఇది ఓకే. 1.14 లక్షల గృహ నిర్మాణాలు పూర్తి. 1న సీఎం చేతుల మీదుగా లబ్ధిదారులకు తాళాలు. సో గృహ నిర్మాణ శాఖ మంత్రి గారు కూడా నేను పనిచేస్తున్నాను, నేను వచ్చి 1,14,000 ఇల్లు కట్టాను అని చెప్పి ఆయన చెప్పాడనమాట. అయితే ఆయన కట్టినవి కాదులే, అవి గతం నుంచి నిర్మిస్తూ ఉన్నారు. మహమ్మారులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాల్సిందే. దేశంలో క్షయ పూర్తిగా తగ్గలేదు. వైద్యులు రాసే మందుల నుంచి వివరంగా అడిగేవారు అతి తక్కువ. వైద్యులు రాసే మందుల గురించి వివరంగా అడిగేవాళ్ళు అతి తక్కువే, కానీ కాస్తో కోస్తో చదువుకున్న వాళ్ళు వైద్యులు రాసే మందులు అది అర్థమైతే వెంటనే గూగుల్లో సెర్చ్ చేస్తారు. ఒకవేళ అర్థం కాకపోయినా మెడిసిన్స్ ఇచ్చిన తర్వాత దాని స్పెల్లింగ్ అది చూసుకొని గూగుల్లో సెర్చ్ చేసి దేనికి ఉపయోగపడుతుంది, దీని సైడ్ ఎఫెక్ట్లు ఏంటి అని చూసుకొని అవసరమైతే వైద్యులను అడుగుతారు. సరే నేను ఇది గూగుల్లో చూశానండి, దీని సైడ్ ఎఫెక్ట్స్ ఇవి ఉన్నాయండి అని అడుగుతారు. ఇప్పుడు డాక్టర్స్కి అదో పెద్ద సమస్యగా మారిపోయింది. డాక్టర్స్ రేటింగ్లు, రివ్యూలు గూగుల్లో చెక్ చేసి వెళ్తారు హాస్పిటల్స్కి. అలాగే వాళ్ళు ఇచ్చే మెడిసిన్స్ కూడా గూగుల్లో చెక్ చేసి వాడాలో వద్దో పేషెంట్లే డిసైడ్ అవుతారు. ఒకప్పుడు డాక్టర్లను నమ్మేవాళ్ళు, డాక్టర్లని ప్రత్యక్ష దైవాలుగా చూసేవాళ్ళం. ఇప్పుడు డాక్టర్లను కూడా అనుమానిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ఇచ్చే మెడిసిన్స్ ప్లస్ వాళ్ళ రేటింగ్స్, గూగుల్ రివ్యూస్, గూగుల్ శాసిస్తుంది వాళ్ళని, వైద్య వృత్తిని. ఇది ఈ మధ్య ఒక 4-5 ప్రముఖ డాక్టర్లతో మాట్లాడగా నాకు తెలిసిన విషయం ఇది. తెలంగాణ హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా 4 ప్రమాణం. ఓకే. బిల్లులు రాకుండా అనంతబాబు అడ్డుకున్నారు. 300 కోట్ల విలువైన స్థలం కబ్జాకు అధికారుల కుమ్మక్కు. మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామికి బాధితుల ఫిర్యాదు. ప్రతిరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అక్రమాలకు సంబంధించి, వాళ్ళ ఆక్రమణలకు సంబంధించి, వాళ్ళ దందాలు దౌర్జన్యాలకు సంబంధించి టీడీపీ ఆఫీస్కి వినతులు వెళ్తున్నాయి కదా. దాని రిజల్ట్ ఏమైనా ఉందా? అసలు దాన్ని ఏమైనా పరిష్కరిస్తున్నారా? ఇందులో ఓన్లీ సమస్యలు రాస్తున్నారు, మరి దాని రిజల్ట్ ఏముంది? అది మాత్రం రాయట్లా. ఏమైందో ఎవరికీ తెలియదు. కేవలం వైసీపీ వాళ్ళు ఇలా చేశారు అలా చేశారని చెప్పడం వరకు సరిపోతుంది. దాని రిజల్ట్ ఏంటి, దాన్ని పరిష్కరించారా లేదా అనేది మాత్రం ఫాలో అప్ ఉండట్లా. నేను ఎప్పుడో అడిగా, నేను మీ గ్రీవెన్స్లో ఏమేమి వచ్చాయో ఇవ్వండి సార్, నేను ఫాలో అప్ చేస్తానని చెప్పి సీఎంఓలో ఉన్న ఒక అధికారిని అడిగా. రెస్పాండ్ అవ్వాల. ఇస్తానన్నాడు. భలే వాళ్ళు, మీ సబ్స్క్రైబర్ నేను, మీ వీడియో నేను రెగ్యులర్గా చూస్తుంటాను, ఇస్తాను అని చెప్పి అన్నాడు ఆయన. ఇప్పుడు వరకు ఇవ్వాల. మళ్ళీ 2-3 సార్లు అడిగా. మరి వాళ్ళకి పొలిటికల్గా కొన్ని ప్రెజర్స్ ఉంటాయిగా, ఇవ్వకూడదని. అమ్మ చనిపోయిందని తెలియక మృతదేహంతో మానసిక దివ్యాంగుడి 15 కిలోమీటర్ల సైకిల్ ప్రయాణం. తమిళనాడులో హృదయ విదారక ఘటన. యాక్చువల్లీ ఆమె చనిపోయిందంట. చనిపోయిందని తెలియక ఆయన మానసిక దివ్యాంగుడు ఆమెను 15 కిలోమీటర్ల పాటు సైకిల్ మీద తీసుకువెళ్ళాడు. తమిళనాడులో ఈ ఘటన జరిగింది. మానసిక వైకల్యంతో బాధపడుతున్న ఓ వ్యక్తి తన తల్లి మృతదేహాన్ని 15 కిలోమీటర్ల దూరం సైకిల్పై తీసుకెళ్లిన హృదయ విదారక ఉదంతం తమిళనాడులో ఆలస్యంగా వెలుగు చూసింది. తిరునెల్వేలి జిల్లాలోని మోండ్రడైప్పు ప్రాంతానికి చెందిన బాలన్ వయసు 38 ఏళ్ళు. తన తల్లి శివగామి అమ్మాళ్ళతో కలిసి ఉంటున్నారు. బాలన్ మానసిక వైకల్యంతో బాధపడుతున్నారు. కుమారుడి బాగోగుల్ని అమ్మాళ్ళు చూసుకునేవారు. ఉన్నట్టుండి అనారోగ్యం బారిన పడిన ఆమెను చుట్టుపక్కల వారు ఆసుపత్రిలో చేర్పించారు. కంటికి రెప్పల అనుక్షణం ఎంచక్క అమ్మతో కలిసి ఇంట్లో ఉంటే ఇక్కడ నుంచి రెప్పల అనుక్షణం అంటిపెట్టుకొని తన బాగోగులను చూసే అమ్మ అనారోగ్యంతో బక్కచిక్కి ఆసుపత్రిలో మంచంపై నీరసంగా పడి ఉండడాన్ని చూసి బాలన్కు ఏం చేయాలో తోచలేదు. ఎంచక్క అమ్మతో కలిసి ఇంట్లో ఉంటే ఎంత బాగుంటుందో అనిపించింది. అమ్మను అక్కడి నుంచి ఎలాగైనా తీసుకెళ్ళాలి, మళ్ళీ అమ్మతో కలిసి అక్కడ హాయిగా ఉండాలని భావించారు. వైద్యులకు చెప్పకుండా అమ్మాలను తీసుకొని బయటకు వచ్చారు. ఓ సైకిల్పై కూర్చోబెట్టుకున్నారు. సైకిల్ను నడిపించుకుంటూ ఇంటికి బయలుదేరారు. తను సైకిల్ ఎక్కించేటప్పుడు బతికే ఉన్న అమ్మ ఇంటికి చేరేలోపే చనిపోయారు. తల్లి ప్రాణాలతో లేదని తెలుసుకోలేని బాలన్ ఆ మృతదేహాన్ని 15 కిలోమీటర్ల దూరం తీసుకెళ్లారు. దారిలో వాహనాలను తనిఖీ చేస్తున్న పోలీసులు బాలన్ను ఆపారు. అనుమానాస్పదంగా కనిపించడంతో వివరాలు ఆరా తీశారు. సైకిల్పై ఉన్న మహిళ తన తల్లి అని ఇలా మొత్తం చెప్పుకొచ్చారనమాట. చెప్పినప్పుడు పోలీసులు గుర్తించారు ఆమె చనిపోయింది అని.
ఒక హృదయ విదారక ఘటన. ఆ వీడియో మొత్తం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. గణతంత్ర పురస్కారాల్లో రాష్ట్రానికి మొండి చెయ్యి. పోలీసులకు ఒక్క పథకము రాలేదంటండి. పోలీసులకు రకరకాల పథకాలు వచ్చాయి, కానీ ఈ సంవత్సరం అయితే ఆంధ్రప్రదేశ్ పోలీసులకి ఏం రాలా గణతంత్ర పురస్కారాలు. ఏసీబీ డైరెక్టర్ జయలక్ష్మికి పోలీస్ సేవా పథకం. ఏపీ క్యాడర్ ఐపీఎస్ అధికారి ఏసీబీ డైరెక్టర్ ఆర్ జయలక్ష్మికి పోలీసు సేవా పథకం లభించింది. పాఠశాలల్లో పాలిసెట్పై అవగాహన కార్యక్రమం. తర్వాత వైద్య సేద్య రంగాల్లో సహకారానికి బిల్ గేట్స్ హామీ. అత్యుత్తమ ప్రమాణాలు రూపొందిద్దామని ప్రతిపాదించారు. ఏఐలో ఏపీని నెంబర్ 1 చేస్తాం. గోదావరి జలాలను వాడుకుంటే ఇబ్బంది ఏంటి? ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యలు. సరే, ఇవన్నీ పక్కన పెట్టేద్దాంలే. సాక్షిలో చూద్దాం. సాక్షిలో ఒక బ్యానర్ వార్త వేశారండి. పక్కా అది బ్యారేజీయే. పోలవరం ప్రాజెక్టులో 41.15 మీటర్ల ఎత్తు వరకే నీటి నిల్వ. 2024 వార్షిక సమీక్షలో కేంద్ర జలశక్తి శాఖ స్పష్టీకరణ. ఇది ఎంత విడ్డూరం అంటే, ఇదే 41.15 మీటర్లు వైసీపీ హయాంలో ప్రతిపాదించారు. దాన్ని కేంద్రం ఆమోదించింది. అప్పుడు మాత్రం అది జలయజ్ఞం, ఒక పెద్ద ప్రాజెక్టు. దాన్ని నిర్మించిన జగన్మోహన్ రెడ్డి గారేమో ఓ పెద్ద మహానేత. అదే ఎత్తులో వీళ్ళు తొలి దశ పూర్తి చేస్తామంటే అది బ్యారేజీ. అంటే ఎత్తు అదే, ప్రాజెక్ట్ అదే, ఎత్తు అదే, నీటి నిల్వ సామర్థ్యం అదే, వాళ్ళు ప్రతిపాదించిందే. వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడేమో జలయజ్ఞం ఒక పెద్ద ప్రాజెక్టు. వీళ్ళు అధికారంలోకి వచ్చాక వాళ్ళ అధికారం కోల్పోయాక మాత్రం అది బ్యారేజీ అయిపోద్ది అనమాట. అలా ఉంటాయి వైసీపీ వాళ్ళ రాతలు, సాక్షి వాళ్ళ రాతలు. సో పోలవరం ప్రాజెక్టు 2 దశల్లో కడతారు. మొదటి దశలో 41.15 మీటర్లు, రెండో దశలో దాని పూర్తి ఎత్తు 45.72 మీటర్లు. సో మొదటి దశలో 2027 నాటికి పూర్తి చేస్తారు, రెండో దశలో 2029 నాటికి పూర్తి చేస్తారనేది ప్రభుత్వం చెప్తున్న మాట. సో ఆ 41.15 మీటర్లు అనేది ప్రాజెక్ట్ కాదు, అది కేవలం బ్యారేజీ మాత్రమే అనేది వైసీపీ వాళ్ళు ఒక విడ్డూరమైన వాదన తెర మీదకి తీసుకొచ్చారు. అక్టోబర్లో సాక్షి చెప్పింది అక్షర సత్యం. నాడు కొట్టిపడేసిన సీఎం చంద్రబాబు, మంత్రి నిమ్మల. ఆగస్టు 28న 41.15 మీటర్లకే నీటి నిల్వ పరిమితం చేస్తూ కేంద్ర కేబినెట్ నిర్ణయం. ఆ పనులను సవరించిన అంచనా వ్యయం 30,436.95 కోట్లకు ఆమోదం. మిగిలిన పనులు పూర్తికి 12,157.53 కోట్లు ఇచ్చేందుకు అంగీకారం. సో ఇది వైసీపీ వాళ్ళే. ఇప్పుడు పోలవరం ఎత్తు ఏమైనా తగ్గింది అంటే వైసీపీ హయాంలో 2021లోనే ప్రతిపాదించారు, దాన్ని కేంద్రం ఆమోదించిందని గతంలోనే మనం చెప్పుకున్నాము. సో ఇది మళ్ళీ సాక్షి వాళ్ళు కావాలని హైలైట్ చేస్తూ ఉంటారనమాట. సో 2 దశల్లో నిర్మిస్తారండి. మొదటి దశ ఎత్తు ఇది, రెండో దశ 45.72 మీటర్లు. పోలవరం గురించి, అమరావతి గురించి సాక్షిలో ఏం రాసినా నమ్మొద్దు, 100% నమ్మొద్దు. ఆ రెండు పూర్తవడం వీళ్ళకి ఇష్టం లేదు, వైసీపీకి ఇష్టం లేదు. ఎందుకంటే గత ప్రభుత్వం ఉన్నప్పుడు, వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఆ రెండింటిని ఏ విధంగా నాశనం చేశారో మనం చూసాం. ఆ 2 విషయాల్లో ప్రభుత్వం తప్పులు చేస్తే, తప్పుడు దారిలో వెళ్తే మనం మాట్లాడదాం, మనం ప్రభుత్వాన్ని అనుమానిద్దాం. కానీ సాక్షిలో రాసింది పట్టుకొని మాత్రం ఎవరు కూడా దాన్ని సర్క్యులేట్ చేయొద్దు. అది నేను చెప్పారు. రాష్ట్ర శ్రేయోభిలాషులు ఎవరు కూడా, రాష్ట్రం బాగుండాలి అని కోరుకునే వాళ్ళు ఎవరు కూడా అమరావతి రాజధాని గురించి, రాజధాని అమరావతి గురించి అండ్ పోలవరం ప్రాజెక్టు గురించి సాక్షిలో వచ్చిన ఒక్క అక్షరం కూడా నమ్మొద్దు. రాష్ట్ర శ్రేయోభిలాషులకి ఇదే నా సూచన. దేశంలో వ్యవస్థీకృత సంస్కరణలు అవసరం. ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు. ప్రస్తుత పరిస్థితుల్లో ఏవైనా నిర్ణయాలపై మండల స్థాయి నుంచి ప్రధాన స్థాయి వరకు రాజకీయవేత్తలను ఒప్పించడం అనేది కష్టంగా మారిందని దువ్వూరి సుబ్బారావు గారు, ఆర్బీఐ మాజీ గవర్నర్, ఆయన చెప్పారు. తర్వాత ఆరోగ్య అక్షరాస్యత అత్యవసరం. WHO చీఫ్ సైంటిస్ట్ సౌమ్య స్వామినాథన్ గారు, అనారోగ్యానికి కారణాలు తెలియకపోవడం వల్ల వచ్చే వ్యాధులు ఎక్కువ అవుతున్నాయి, హెల్త్ ఎడ్యుకేషన్ ఆవశ్యకతను అందరూ గుర్తించాలని చెప్పారు. తర్వాత రైట్ టు రీకాల్ రావాలి. జర్నలిస్ట్ రాజ్దీప్ సర్దేశాయి. అధికారంలో ఉన్నవారు ఇచ్చిన హామీలు అమలు చేయకపోయినా, ప్రజలు కోరుకున్నట్టు పనిచేయకపోయినా వారిని తొలగించే హక్కు రావాలి అని చెప్పారు. మంచి విషయం, 100% అది రావాలి. 2 ఏళ్లలోనే వాళ్ళని తొలగించాలి. తర్వాత నీట్ యూజీలో కీలక మార్పు. ఇక 180 ప్రశ్నలతోనే నీట్ యూజీ 2025 నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వెల్లడి. నిన్న T20 మ్యాచ్లో తిలక్ 55 బంతుల్లో 72 చేసి 166 పరుగుల లక్ష్యాన్ని ఇండియా ఛేదించడంలో తిలక్ వర్మ కీలక పాత్ర పోషించాడనమాట సెకండ్ T20లో.
సాక్షి ఇంకో పేజీకి వెళ్దామా? వెళ్దాం, చూద్దాం. గణతంత్ర దినోత్సవం కదా, ఈరోజు సాక్షిలో రాజ్యాంగాన్ని కూనీ చేసినవి ఏమైనా రాశారేమో చూద్దాం. ఇక్కడ పద్మ అవార్డు, మధ్యవర్తిత్వంతో తక్కువ ఖర్చు సత్వర న్యాయం. రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ జస్టిస్ రవినాథ్ తిల్హారి. తూర్పు నౌకాదళాధిపతికి పరమ విశిష్ట సేవా పథకం. తూర్పు నౌకాదళాధిపతి వైస్ అడ్మిరల్ రాజేష్ పెందార్కర్కు ప్రతిష్టాత్మక గ్యాలంట్రీ అవార్డు వరించిందంట. అర్హులంతా ఓటు హక్కు వినియోగించుకోవాలి. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్. సరే, సాక్షి అయిపోయింది. ఆంధ్రజ్యోతిలో చూసుకుంటే సాయిరెడ్డి సన్యాసం కథ. సో సాయిరెడ్డి గారు, విజయసాయిరెడ్డి గారు మొదట బీజేపీలో జాయిన్ అవ్వాలనుకున్నారు. బీజేపీ వాళ్ళేమో అంగీకరించలేదు. తెలుగుదేశం పార్టీ వాళ్ళని కలిసి వాళ్ళని ఒప్పించమని అడిగారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళేమో ఒప్పుకోలేదు. జగన్మోహన్ రెడ్డి గారి కేసుల్లో వైసీపీ వ్యవహారాల్లో అప్రూవర్గా మారిపోతే నువ్వు బీజేపీలో చేరిపోవచ్చని టీడీపీ వాళ్ళు చెప్పారు. దానికి అప్రూవర్గా మారడానికి ఆయన దాదాపు సిద్ధపడ్డాడు. కానీ ఎందుకో వివేకానంద రెడ్డి గారి గొడ్డలపోటు అంశం గుర్తొచ్చి తను కూడా అలా బలవుతాడేమోనని భయపడి అప్రూవర్గా మారలేదు. జగన్కు వ్యతిరేకంగా అప్రూవర్గా మారితే మళ్ళీ ఇబ్బందులు వస్తాయేమోనని చెప్పి ఆయన బీజేపీ పెద్దలను కలిసి వేడుకున్నాడు. అప్పుడు బీజేపీ వాళ్ళు సరే అయితే రాజీనామా చేసే, రాజకీయాల నుంచి తప్పుకో అని చెప్పి క్షమాభిక్ష ప్రసాదించారు. సో ఆ రాజ్యసభను బీజేపీ వాళ్ళు వాడుకోబోతున్నారని రాశారనమాట. సో సింపుల్గా ఆయన పంధాలో ఆయన రాశారు. నిన్న మన ఛానల్లో ఒక వీడియో చేసుకున్నాం, మేబీ తెలిసే ఉంటుంది, మీ అందరూ చూసే ఉంటారు. అమిత్ షా ఆదేశాలు సాయిరెడ్డి రాజీనామా. అమిత్ షా ఆదేశాలు సాయిరెడ్డి రాజీనామా. బీజేపీ పక్కా ప్లాన్ చెప్తారండి అని చెప్పి నిన్న సాయంత్రం 6:30-7 ఆ టైంకి ఈ వీడియో చేసాం. ఇది యాక్చువల్లీ ఆయన రాజీనామా వెనుక దారితీసిన పరిస్థితులన్నీ ఇవన్నమాట. వీలైతే అది చూడండి. తెలుగు రాష్ట్రాలకు సప్తపద్మాలు అయిపోయింది. దావోస్కు ముందు పెట్టుబడులు అయిపోయింది. రాజ్యసభకు విజయసాయి రాజీనామా వెంటనే ఆమోదం, ఇది కూడా అయిపోయింది. తర్వాత ఇకనైనా సాయిరెడ్డి నిజాలు చెప్పాలి. ఇన్నాళ్ళు జగన్ చెప్పినట్టల్లా చేశారు. ఆయన చెప్పినవన్నీ అబద్ధాలే. నా బిడ్డలను కూడా వదలలేదు. జగన్ నాయకుడిగా విశ్వసనీయత కోల్పోయినందుకే ఈ రాజీనామా. తనను కాపాడుకోవడానికే సాయిరెడ్డిని బీజేపీలోకి పంపుతున్నారు షర్మిల. సాయిరెడ్డి గారు బీజేపీలోకి వెళ్ళరమ్మా, ఆయన రాజకీయాలు చేయరు. ఆయన బీజేపీ తరపున బాగా ఊతుతారు. ఇప్పుడు చూడండి, తెలుగుదేశం పార్టీకి, వైసీపీకి రకరకాల మీడియా ఛానళ్ళు బాగా ఊతున్నాయి కదా, అలా ఆయన బీజేపీ తరపున బాగా ఊదడానికి ఒక మీడియా ఛానల్ పెడతాడు. తర్వాత క్షమాభిక్ష అందరి ద్రాక్ష. ఈసారి ఖైదీలు విడుదల లేనట్టే. గణతంత్ర దినోత్సవం వేళ 100 కుటుంబాల్లో నిరాశ. సుప్రీంకోర్టు మార్గదర్శకాలు పట్టించుకొని జగన్ ప్రభుత్వం. 290 మంది సత్ప్రవర్తన ఖైదీలు ఏళ్ల తరబడి నిరీక్షణలోనే. ఇటీవల విశాఖలో ఐజీ ప్రకటనతో చిగురించిన ఆశలు. సెక్షన్ 475 ప్రకారం అనుమతించిన నిబంధనలు. తెలుసో తెలియకో క్షణికావేశంలోనూ తప్పులు చేసి జైలు పాలైన వారిలో సత్ప్రవర్తన కలిగిన వారికి త్వరలో విముక్తి లభిస్తుంది అంటూ జైలు శాఖ ఉన్నతాధికారులు ఇటీవల చేసిన ప్రకటన వందలాది మంది ఖైదీలతో పాటు వారి కుటుంబాల్లోనూ ఆశలు రేకెత్తించింది. అయితే గణతంత్ర దినోత్సవం వచ్చేసినా వారి విడుదలకు సంబంధించి ఎటువంటి ఉత్తర్వులు రాలేదు. సో గత ప్రభుత్వం తీసుకున్న కొన్ని మార్గదర్శకాల వలన అది సాధ్యమవలేదని రాశారు. ఆగస్టు 15 నాటికి వస్తాయేమో. అన్స్టాపబుల్ బాలయ్య, పద్మం మెచ్చిన సామాన్యులు, రియల్ లైఫ్లోనూ హీరోనే. అజిత్ గురించి రాశారు. అజిత్ లైఫ్ స్టైల్ చాలా బాగుంటుందండి. చాలా భిన్నంగా, చాలా సామాన్యంగా ఉంటాడు ఆయన. బండి మీద తిరగడం, కారులో తిరగడం, హెల్మెట్ పెట్టుకొని చెన్నై వీధుల్లో తిరగడం, మంచి రేసర్. వెండితెర శోభాయమానం, శోభన. పద్మ అవార్డుల గురించి రాశారు. సోనో విజన్ డిస్కౌంట్లు మాకేం వద్దులే కానీ ఇంకా లోపల పేజీల్లో ఏమైనా ఉన్నాయేమో చూస్తున్నాం. అప్పులు తెచ్చి రోడ్లు వేస్తే బిల్లులు రాకుండా అడ్డుకున్నారు. టీడీపీ నేతలపై గ్రీవెన్స్లో, వైసీపీ నేతలపై టీడీపీ గ్రీవెన్స్లో ఫిర్యాదు. పొదుపు గ్రూపులో విఓఏగా పనిచేస్తున్న ఓ వ్యక్తి కోరిక తీర్చాలంటూ వేధిస్తున్నాడు. ఫిర్యాదు చేస్తూ కన్నీటి పర్యంతమైన మహిళ. ఇటువంటివి చాలా చోట్ల జరుగుతాయి. డ్వాక్రా సంఘాల్లో ఉన్న మహిళలను, వివోఏలుగా పనిచేస్తున్న వాళ్ళను, చిన్న ఆశా కార్యకర్తలను, అంగన్వాడీలను, ఆ గ్రామంలో నాయకులు, అధికారంలో ఉన్న నాయకులు రకరకాలుగా వేధిస్తూ ఉంటారనమాట. ఉత్తరాంధ్ర అభివృద్ధికి 50,000 కోట్లు కేటాయించాలి. ఏపీ అంటే అమరావతి, పోలవరం కాదు. సిపిఎం శ్రీనివాసరావు. తిరుమలలో బళ్ళారి ఎమ్మెల్యే హల్చల్. బంధువులతో ఆలయం ముందు ఫోటోషూట్. కర్నూలు జిల్లాలో భారీ చోరీ. వీసీల సెర్చ్ కమిటీ విద్యావేత్తలతో పునర్నియమించాలి.
ఏపీకి చంద్రబాబు బ్రాండ్ అంబాసిడర్. బెంగళూరు టీడీపీ ఫోరం సంక్రాంతి వేడుకల్లో భువనేశ్వరి. సరే, ఇది పక్కన పెట్టి ఆంధ్రప్రభకు వెళ్తే ఇప్పుడు వరకు మనం చెప్పుకునే అంశాలు ఏమైనా ఉంటే ఆంధ్రప్రభలో ఉంటే చెప్తానండి. దళితులకు డిప్యూటీ సీఎం పదవి, 50,000 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ, అనధికార కాలనీల్లో ప్రజలకు ఇల్లు, 20 లక్షల మందికి స్వయం ఉపాధి, గిగా వర్కర్లకు సంక్షేమ బోర్డు, 10 లక్షల ఆరోగ్య బీమా, 5 లక్షల ప్రమాద బీమా. ఢిల్లీలో ఖచ్చితంగా గెలవడానికి బీజేపీ వాళ్ళు చేయని ప్రయత్నం అంటూ లేదు. 3వ మేనిఫెస్టో రిలీజ్ చేశారు. ఫస్ట్ దానిలో ఏమో పూర్తిగా ఉచిత వరాలు, రెండో దానిలోనేమో యువతకు సంబంధించి, నిరుద్యోగులకు సంబంధించి, ఉద్యోగులకు సంబంధించి, విద్యార్థులకు సంబంధించి, యూత్ ఓట్ల కోసం, మూడోదేమో అన్ని వర్గాలకు గాలం వేశారు. 3వ మేనిఫెస్టో నిన్న రిలీజ్ చేశారు. సరే, ఇవన్నీ చెప్పుకున్న అంశాలే. సో ఇవండి ఈరోజు న్యూస్ పేపర్ అనాలిసిస్. సో కంటెంట్ చివరి వరకు చూసిన వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. అలాగే ఏమైనా సజెషన్స్, సలహాలు అవి ఇవ్వాలంటే కింద నా మెయిల్ ఐడికి మెయిల్ చేయండి, లేదా నా వాట్సాప్ నెంబర్ మీ అందరి దగ్గర ఉండే ఉంటుంది. 7207071231 7207071231 ఈ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. ఏమైనా చెప్పాలి అనుకుంటే నేను కానీ మా టీం కానీ ఎవరో చూస్తాం. థ్యాంక్ యూ.